గత 2 రోజులుగా ఏదైతే టీటీడీకి సంబంధించి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే దిశగా వైసీపీ సాక్షాత్తు అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూశాం. హత్య జరిగిన వెంటనే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అది ఆత్మహత్య, దానికి ఏదైతే అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించి నా పేరు చెప్పమని, అంటే కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని సతీష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చారు కాబట్టి అతను ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఒకటే ప్రశ్నిస్తాను. ఏదైతే నిన్న జరిగిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే హత్య చేశారో అనే వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనికి ఏమని సమాధానం చెప్తాడు కరుణాకర్ రెడ్డి? ఈ విధంగా మీరు చూస్తే మీ యొక్క వైసీపీ నేతల చరిత్ర ఒకసారి చూస్తే పరటాల రవి హత్య కేసుకు సంబంధించి అదే మాదిరిగా చంపేయడం కొంతమందిని, అదే విధంగా బాబాయ్ హత్యకు సంబంధించి సాక్షులు అంటామా లేదా ఇతరత్రా ఉన్న వాళ్ళని హత్యలు చేసి చంపడం. ఇప్పుడు సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండి లెక్కింపుకు సంబంధించిన పరకామని అన్ని కూడా బహిర్గతమవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మొదటి విచారణకు 6వ తేదీ అటెండ్ అయిన సతీష్ కుమారు ఏదైతే మొన్న 2వ విచారణకు వెళ్లేటప్పుడు ఈ విధంగా హత్య గావింపబడ్డారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ రోజు దీనిపైన ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారో మనం చూస్తాను.